బ్యాక్ టు 2 PM న్యూస్. సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్లో పర్యటిస్తున్నారు. నూతన కలెక్టరేట్తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్కు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ ఏదైనా మాట్లాడతారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కలెక్టరేట్తో పాటు తెలంగాణ ఆఫీస్ను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. అక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయన పక్కనే ఉన్న పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. లైవ్ దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి మహబూబ్ నగర్ నుంచి. వాడే సర్వశక్తి విశ్వాడు ఆయన ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గుర్తించుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులును నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేవలము నారాయణుడని రాత్రి వేళలకు భయమునకైనను పగటి వేళలకు వానకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమై నీ మహోన్నత దేవుని నీకు నివాసంగా చేస్తున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాకు పామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అమగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడని గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా ఆమెలిగా వాడక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలోని తోడే నేను అతన్ని విడిపించి గొప్ప చేసి ఈ గాయం చేత అతను నా రక్షణ అతనికి చూపించెదను. ప్రార్థన చేద్దాం.
सर्वशक्तिमंతుడా సర్వోన్నతుడా సర్వాధికారి ప్రభువా సర్వాంతర్యామి ఆది మధ్యాంతరయుతుడా యేసయ్య మీ వందనాలు స్తుతిస్తున్నాను చేస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంలో మీ నామం కనపరుచుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి స్తుతి స్తోత్రాలు తండ్రి ఆత్మవిషేకించిన శక్తి బలం జ్ఞానం దయచేయండి. వాక్యం సెలవిచ్చారు, దీర్ఘాశిస్తులు సెలవిచ్చారు తనకి స్తోత్రాలు తండ్రి. ఏ దేవుడు ఏ అపాయము రాదు సెలవిచ్చారు తనకి స్తోత్రాలు. ముఖ్యమంత్రి గారికి దీర్ఘాశ కలుగును కాక, శక్తి బలం కలుగును కాక, భద్రత కలుగును కాక, నెమ్మది కలుగును కాక, వారికి నేతృత్వం తండ్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రభావ సుభిక్షంతో శాంతి సమానతో రాజులను కాక ప్రభావ వారి కుటుంబం దీవించండి. ముందుకు సాగిపోయిన శక్తి వచ్చలేక ఫోన్ చేస్తున్నారు కదండి. పేద పడుగు వర్గాల కొరకు ఆహారం శ్రమిస్తున్న మా ముఖ్యమంత్రి గారిని దీవించి బలపరచమని నూతన శక్తి నూతన బలం సమస్తము దయచు ఆరోగ్యం ప్రసాదించండి. నెమ్మదానికి మంచి జ్ఞానం దయచండి. ఇంకా తండ్రి వారి నేతృత్వంలో వారి నాయకత్వం తండ్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రభువ ఎంత సుభిక్షణకు దయచేయండి. ప్రభువ ఎంత క్రైస్తవులు మేము అన్ని మతాల వారు సామరస్యం జీవిస్తున్నామంటే వారికి నాయకత్వం స్తోత్రాలు క్యాబినెట్ వరకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ముఖ్యమంత్రి ప్రభావ దీవించి ఆస్వాదించండి. మంత్రులు శ్రీనివాస గౌడ్ గారు బట్టి క్యాబినెట్ స్తోత్రాలు చెల్లిస్తూ కలెక్టర్ గారి సిబ్బందితో ప్రార్థిస్తున్నాయి. వారి నేతృత్వంలో మా జిల్లాంతా ప్రభావ సస్యాలను దయచేయండి, దీర్ఘాశం దయచేయండి, నెమ్మది ఇచ్చింది ప్రభావ ప్రతి ఒక్క సంతోషంగా ఉండకు దయచేయండి. ప్రభావ ఈ యొక్క కలెక్టర్ స్థలాన్ని ప్రారంభించిన స్తోత్రాలు చెల్లిస్తూ ఇక న్యాయం నీతి సమస్తము జరిగించబడుకు దయచేయండి. మంచి పరిపాలనకు అందించబడుకు దయచేయండి. అందరూ సంతోషంగా ఉంటుంది. పేద పడువారుగా సుభిక్షంగా జీవిస్తూ ప్రభావ శాంతియుతంగా జీవిస్తూ ముందుకు సాగుతూ దయచేయండి. ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యం దయచేస్తున్నాను. దేవుని సభను ఆశీర్వదించవలసి జ్ఞాపకం చేస్తూ శుభములు అందిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక కన్యల సహవాసం మనకు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ కలెక్టర్ గారి సిబ్బంది సదాకాలం తోడే ఉండదు కాక. ఆమేన్. الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون. هو الله الخالق البارئ المصور له الاسماء الحسنى يسبح له ما في السماوات والارض وهو العزيز بسم الله الرحمن الرحيم. هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون. هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. بسم الله الرحمن الرحيم. هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون. هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. ربنا تقبل منا الفاتحة. بسم الله إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا حبيبنا ومولانا محمد وعلى آله وسلم. يا إلهي العالمين رب العالمين کرم فرما آمين. महफूज फरमा। या अल्लाह इनके अल्लाह के अरकान की हिफाजत फरमा। या अल्लाह हुकूमत को सारे हिंदुस्तान के अंदर या अल्लाह ऐसी क़यादत बहुत अच्छी क़यादत है। आमीन। हम आपकी ऐसी क़यादत को सारे हिंदुस्तान में आम कर दे। ऐसे आयत की ज़रूरत है, आयत है। या अल्लाह करम फरमा, रहम फरमा। या इलाही आलमीन इनके हर मकसद में कामयाबी कामरानी अता फरमा। जितने भी
मुजाहिदीन हैं तमाम को कामयाबी कामरानी अता फरमा। खुसूसन हमारे मिनिस्टर साहब डॉक्टर वी श्रीनिवास गौड़ साहब हमारे जो मिनिस्टर हैं, अल्लाह उनके काबिश और केसीआर साहब की क़यादत में रखकर महबूब नगर को हरा बना दिए है, महबूब नगर की तरक्की की है। इसी तरह से पूरे तेलंगाना की तरक्की और पूरे हिंदुस्तान की तरक्की के लिए हमारे केसीआर साहब को ताकत दे मौला। हमारे कलेक्टर साहब की मुबारकबाद है, इन्हों की इंसाफ के काम कर जब भी आए सबके साथ अच्छा काम करते हैं। हमारे केसीआर साहब की क़यादत में तमाम आए दिन की तमाम की मरा हर मकसद में कामयाबी कामरानी बरला। या अल्लाह दुआ को कबूल फरमा। आमीन। अल्लाहुम्मा आमीन। मोहम्मद रसूलुल्लाह मुबारक मुबारक। ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నూతన కలెక్టరేట్తో పాటుగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందే పూజ నిర్వహించి సర్వమత ప్రార్థనలు కూడా చేశారు. తర్వాత కలెక్టర్ తన కొత్త ఆఫీస్ నూతన కార్యాలయంలో తన విధుల్ని నిర్వర్తించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్ని అలంకరించారు. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్లోని స్టాఫ్ను ఆయన శాలువాతో సత్కరిస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ శ్రేణులు చాలా ఘనంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికాయి. ఈ సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు. అయితే ఆయన ఈ సభలో ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం. కేవలం జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించే మాట్లాడతారా, లేదంటే ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసుల నేపథ్యంలో ఆయన ఆ అంశం కూడా ఏమన్నా ప్రస్తావిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 4:30కు ప్రారంభమయ్యే సభలో ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం మనం అది విజువల్స్లో చూస్తున్నాం. కలెక్టరేట్ ఆఫీస్లో ఆయన కార్యాలయం ప్రారంభించిన అనంతరం సర్వమత ప్రార్థనల తర్వాత అక్కడున్న స్టాఫ్ని అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన అక్కడున్న స్టాఫ్ని కూడా శాలువాతో సత్కరించారు. తర్వాత అక్కడే ఉన్నారు మనకి కలెక్టర్ అలాగే సిఎస్ సోమేష్ కుమార్, వీళ్ళందరూ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. సో నూతన కలెక్టరేట్ మనం ముఖ్యంగా మాట్లాడాలి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టరేట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి దశ దిశ పూర్తిగా మార్చేసిన క్రెడిట్ అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రిదే అని చెప్పాలి. సో ఇప్పుడు ఏ కలెక్టరేట్ ఆఫీస్ చూసుకున్న సర్వ హంగులతో అక్కడికి నిత్యం వచ్చి వెళ్ళే కంప్లైంట్స్ కావచ్చు, లేకపోతే ప్రజలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రస్తుతం మహబూబ్ నగర్లో ఉన్న కలెక్టరేట్ అలాగే తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ శ్రేణులు, పార్టీ వర్కర్స్, కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 4:30కు ప్రారంభమయ్యే సభలో ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు.